ఇక పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని కొందరు టీచర్లకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. నియామక ప్రక్రియ ద్వారా ఎంపికై ఎలాంటి ఆరోపణలు లేని 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు బోధనను కొనసాగించవచ్చని తెలిపింది. విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అలాగే బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ విధించింది. మే 31లోగా కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం ప్రకటన ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఎంపిక ప్రక్రియ డిసెంబర్ 31లోగా పూర్తి కావాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మే 31లోగా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ స్వల్ప ఊరట గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులకు వర్తించదు. టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఈ నెల ప్రారంభంలో సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి నియామక ప్రక్రియ యావత్తు అక్రమాలతో కూడుకొని ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు గత సంవత్సరం ఏప్రిల్లో వెలువరించిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, సిబ్బంది ఇప్పటివరకు తాము పొందిన జీతభత్యాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.